ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష జరిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. మిగతా ప్రాజెక్టుల భూసేకరణ కూడా వెంటనే చేపట్టాలన్నారు. ప్రాజెక్టు పనులను మంత్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై పొలిటికల్ వార్ రాజుకుంది. మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత వేగంగా పూర్తి చేశారో అదే స్థాయిలో పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతుందని స్పష్టం చేసిన మంత్రులు గతంలో జరిగిన తప్పులు సరిచేస్తున్నామని తెలిపారు. ఆంధ్ర ప్రాంతానికి అప్పనంగా కృష్ణా జలాలు అప్పగించారని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఎక్కడ వేసింది అక్కడే ఉంది, మేము 90% పూర్తి చేసినాం అని మాట్లాడి నేను నిరంజన్ రెడ్డి గారిని, శ్రీనివాస్ గౌడ్ గారిని, హరీష్ రావు గారిని, ఇలా లక్ష్మారెడ్డిని మొత్తం బీఆర్ఎస్ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నా సమాధానం చెప్పాలా. 2015లో భూత్పూర్లో పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పని ఆనాటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ మాట్లాడుతూ కుర్చీ వేసుకొని కట్టిస్తా అని చెప్పిండు. దానికి ఇచ్చిన మంజూరేంది కేవలం 35,000 కోట్లు. అది కూడా పంపులకు, మోటార్లకు, సర్జిపూర్లకు మెయిన్ కెనాల్, అది కూడా నార్లాపూర్ టు ఉదండాపూర్ మెయిన్ కెనాల్ ఒకటి మాత్రమే మంజూరు కూడా జరిగింది. 5,000 కోట్లలో 10 సంవత్సరాల్లో వాళ్ళు ఖర్చు పెట్టినటువంటిది 25,000 కోట్లు. అంటే 8 లక్షల కోట్లు అప్పు చేసి ధనిక రాష్ట్రాన్ని మీకు అప్పచెప్తే 8 లక్షల కోట్ల అప్పు చేసి అయినా కూడా 10 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు అయ్యే ప్రాజెక్టుకు మీరు ఖర్చు పెట్టింది 25,000 కోట్లు ఖర్చు పెట్టింది. 25,000 కోట్లు ఖర్చు పెట్టి 90% పనులు పూర్తి చేసిన మాట్లాడినాం. ఎంత గొప్ప అవగాహన ఉన్నట్టు. ఇప్పటికీ అసలు మెయిన్ కెనాల్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, మైనర్స్ కానీ ఏ ఒక్కటి కూడా మంజూరు చేయలే. చేసిన దానికి 30,000 కోట్లు మీరు ఖర్చు పెట్టింది కేవలం 20,000 కోట్లు. మరి మిగతావన్నీ మంజూరు ఇవ్వలే కదా. మీ లెక్కల ప్రకారమే 85,000 కోట్లు. అది పూర్తయ్యే వరకు 1,00,000 కోట్లు అవుతుంది. ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించినటువంటి పిఆర్ఎల్ఏ స్కీమ్ సంబంధించి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని గొప్పగా చూయించి అదేదో అద్భుతాలు చేస్తామని చూయించి ఆ రోజుకించి ఈ రోజు వరకు కూడా మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు బయటకు వచ్చి కూడా మళ్ళీ పాలమూరు మీదనే మాట్లాడే పరిస్థితి. అంటే మాజీ ముఖ్యమంత్రి గారికి